అట్లాంటివి తర్వాత జరగకుండా ముఖ్యమైన విషయం, మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా ఉమ్, అనుకోకుండా దూరం జరిగింది. అదే మరి. నా గమ్యం నా నా అదంతా సినిమానే. తప్పకుండా సినిమాలు తీస్తా, తప్పకుండా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తా, అందులో డౌటే లేదు. అంటే ఎప్పటి నుంచి మీరు నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్న ఎంట్రీ ఎట్లా ఉండాలంటే, రీఎంట్రీ, ఎంట్రీ కాదు రీఎంట్రీ రీఎంట్రీ, ఎట్లా ఉండాలంటే మామూలుగా ఖైదీ ఉండకూడదు. నెంబర్ 150 లాగా ఉండాలి. అట్లా ఉండాలి, అట్లా తీయాలి. ఏదో సినిమా తీయటం ఎంతసేపు అన్న, రోజు 10 క్లాపులు కొట్టచ్చు. కరెక్ట్. బట్ చిరంజీవి గారితో మీరేమి ప్లానింగ్ అవకాశం లేదా? మీరు అడిగారా? అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి. అన్నీ అట్లా మనం, అది నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు అనుకోవాలిగా. అట్లా అదేముంది కానీ, చిరంజీవి గారు ప్రజలు తెలుగు జాతికి సన్నిహితులు. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నా అని రియాక్ట్ అయ్యే మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. దానిలో డౌటే ఉంది. లేకపోతే జర్నలిస్టులు కరోనా కానీ, టైంలో ఆయన ఒక చేసిన కాదు పనులు కానీ. జర్నలిస్టులు కానీ, ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ, అందుకని ఆయన దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు, ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచిత ఆయన నడుస్తుంటే నేను అంటా కదా, ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రా నాయన, లిమిటెడ్ పీస్. అది భగవంతుడు చాలా అద్భుతం. భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లో కొన్ని, అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్. చిరంజీవి పుట్టాడు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ, ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు. నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ కంటెంట్ మీద నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను ఈ వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి చెప్పండి. రావడం అది ఆయనకు మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే ఇవ్వాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కాదు, ఒకటి కాదు, ఒక క్యారెక్టర్ ఏంటి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్గా వస్తుంది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది 100%. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా. చిన్న కుర్రాడు కదా, 200% వస్తున్నా. 200% మెగాస్టార్ భారతరత్న వస్తుంది, తీసుకో. అవును. ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మొన్న 4-5 మీటింగ్లు పెట్టాడు. గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. సార్, నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలు, కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్నగా కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న. మీకు అర్థం కావట్లా, ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉందన్నట్టు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడతాడు మాట్లాడుతున్నారు. కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసర్లను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది. కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంతిపట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా నుంచొని దూరం నుంచొని ఉంటారు. అవును. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలికులు, కొలీగ్స్. అదే ఫ్యూడలిజం లేదు. హెడ్ మాస్టర్కి మాస్టర్కి తేడా ఏముంటుంది? ఏం లేదు. వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ పార్టీ. దానిలో డౌట్. మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది, ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటాను. అదే అంటే ఏం లేదు, ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం దాని తాలూకు ఇంపాక్ట్, దాని తాలూకు ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి, జనంలోకి పంపించాలి, జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి. ఒరే నాయన, గతంలో ఇది, ఇప్పుడు ఇది, మీరు ఆలోచించుకోండి. పదవులు రాగాలి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు. పదవి వచ్చిన ప్రతి ఒక్కడికి పదవి అనేది అలంకారంగా కూడదు. AK-47 గన్ ఇస్తే అవకాశాన్ని గన్తో టక్ 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 కాల్చి చేస్తుండాలి. శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవి.
కరెక్ట్ కరెక్ట్. శత్రుశేషాన్ని నాశనం చేయకుండా పదవరాంగాలు ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా? కాదు, యుద్ధం చేయడానికి అది ఒక ఆయుధం. ఏదో ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది. ఎగ్జాక్ట్. AK-47 మీ చేతిలో పెట్టారు. AK-47 చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు. AK-47తో శత్రువులను కాల్చేయమని చెప్తున్నారు. కాదండి, కాల్చండి మీరు. కాదు కాదు, మీరు నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూశాను, అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా? నాకు ఇష్టమైంది అదే అన్న. అవునా? నేను రోజు 4-5 పేజీలను ఏదో ఒక బుక్ చదువుకుంటాను, నాకు ఇష్టం. అదే మీ అంతే మీ మాటకారితనం కదా. నా బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్రన్న. పెద్ద పెద్ద వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న. వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్నా. మన చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది. అవును, నోకియా. గుర్తుంది. ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోన్ ఎందుకు లేదండి ఇప్పుడు? ఎన్నో మారిపోయి వెర్షన్స్ ఎన్నో మారిపోయి కదా. యాపిల్ ఫోన్ ఇప్పుడు 16వ వెర్షన్. అవును. ఆ యాపిల్ ఫోన్ రాగానే అక్టోబర్లో వస్తుంది, సెప్టెంబర్లో అక్టోబర్లో ఒక 1 మంత్ నుంచి నాకు ఫోన్ కావాలి, ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం? అప్డేట్ చేస్తాడు. మనం కూడా అప్డేట్ కావాలన్నా. మనం యాపిల్ ఫోన్ ఒక ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి. మనిషి అప్డేట్ కాకపోతే ఎవరు పట్టించుకుంటాడన్నా? మేము 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి, చాలా సెంటిమెంట్ అండి. ఆ ఫోన్ రాగానే నాకు బ్లాక్ బస్టర్ వచ్చిందండి, ఆ ఫోనే వాడతానే అండి అంటే కుదరదు. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి. చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బీరమస్తాన్ రావు వాళ్ళు డైరెక్షన్ చేశారు. ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదండరామరెడ్డి గారు నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కోదండరామరెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు. ఈరోజు అవడం ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బస్టర్. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే కొన్ని 100,000 కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కావాలి బ్లాక్ బస్టర్. అవును. అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తువుని తీసుకురావాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్ ఏనన్నా, ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వాల్యూ విషం అవుద్ది కదా. మరి విషాన్ని వేసుకుంటాం. మేము డబ్బులు పెట్టుకున్నాం, ఏదో పొరపాటును మర్చిపోయాం, ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పని చేస్తూ వేసుకుంటే ప్రాణం పోద్ది. అట్లాగే అప్డేట్ కాని వాళ్ళు డేంజరస్, అంతేగా, వాస్తవం కదా. అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎవడైనా కసితో ఉన్నట్టుతో పని చేయాలన్నా. అవును. రిలాక్స్ అయినట్టుతో పని చేస్తే ఎందుకు చేయాలి? నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి, నేను బ్లాక్ బాస్టర్ నేను చెప్పింది జరగాలి. మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది. నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చినా రెండోది రాదు. నేను చెప్పింది జరగాలి, మనం చెప్పిందే జరగాలి. నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు. మనందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నెంబర్ 1 ఉన్నారు. ఉదాహరణ అదానీ కంపెనీ కానీ, అంబానీ కంపెనీ కానీ, ఏదైనా కానీ టీం వర్క్ అనేది గొప్పదన్నా. నేను ఒక్కటి చెప్పింది జరగాలి, మీరందరూ చేయండి అంటే